మహిళలకు శుభవార్త. సో, ఈరోజు ఈ వీడియోలో మనం మహిళలకు సంబంధించి చాలా ఈజీగా, సెక్యూర్‌గా ఉండే జాబ్ అంగన్వాడీ టీచర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది కదా! సో, ఎన్ని పోస్టులున్నాయి, ఎలా అప్లై చేసుకోవడం, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా వాచ్ చేయండి. సో, మీకు చాలా డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో, అంగన్వాడీ నోటిఫికేషన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. టోటల్గా మనకు తెలంగాణలో 14,000 పోస్టులు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. తెలంగాణలో మహిళలకు ప్రభుత్వం అయితే తీపి కబురు అందించనుంది. అంటే మహిళలకు చాలా సెక్యూర్గా, ఈజీగా ఉండే జాబ్ ఇది. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 14,236 అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు ఎల్లుండి నోటిఫికేషన్ అంటే 8 రేపు మేబీ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 14,000 వేకెన్సీలు అయితే ఉన్నాయి, టీచర్స్ ప్లస్ హెల్పర్స్. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నట్లు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క గారు అయితే ప్రకటించడం జరిగింది. మొత్తం పోస్టుల్లో 6,399 టీచర్ పోస్టులు, 7,837 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు ఇంటర్ అర్హతగా నిర్ణయించుకున్నారు. అంటే ఇదివరకు అయితే 10th తీసుకునే వాళ్ళు మ్యాక్సిమం. ఇప్పుడు టీచర్ అండ్ హెల్పర్ పోస్టులకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్. ఆల్మోస్ట్ ఇంటర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఖాళీగా ఉన్నారు కూడా చాలామంది ఉన్నారు. ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. అభ్యర్థుల ఏజ్ వచ్చేసి 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఉండాలి. కంపల్సరీ మ్యారేజ్ అయి ఉండాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా క్లియర్గా నోటిఫికేషన్ చదువుకోవాలనుకుంటే మాత్రం మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూడొచ్చు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి జిల్లాల వారీగా కలెక్టర్లు ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు. అంటే ఏ డిస్టిక్ వైజా ఆ డిస్టిక్ వైజ్లా పోస్టులు వేకెన్సీ ఎన్ని ఉన్నాయి అంతా క్లియర్గా మనకు నోటిఫికేషన్ అనేది వెబ్సైట్లో చూసుకోవచ్చు. మీరు దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ చదవాలి అనుకుంటే MISTGWDCW.in వెబ్సైట్లోకి వెళ్తే అంగన్వాడీకి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ చదువుకోవచ్చు, క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇంకా అన్ని డిస్ట్రిక్ట్స్ కలిపి 14,000 ప్లస్ ఉన్నాయి కదా. సో ఏ డిస్టిక్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో కూడా మనకు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఏ డిస్టిక్ వాళ్ళు ఎంతమంది టీచర్స్ వేకెన్సీలు ఉన్నాయి, ఎంతమంది హెల్పర్స్ వేకెన్సీ ఉన్నాయి అనేది మీకు నేను ఒక ఫోటో యాడ్ చేస్తాను. డిస్టిక్ వైజ్ అయితే చూసుకోండి, ఎందుకంటే మీకు ఏ డిస్టిక్ వాళ్ళు ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు కదా. సో మీకు యూజ్ అవుతుంది. ఇదంటే వెబ్సైట్లోకి వెళ్తే TGWDCW.in వెబ్సైట్లోకి వెళ్తే మనకు క్లియర్గా నోటిఫికేషన్ వస్తుంది. ఎంతమంది రిక్రూట్మెంట్ చేసుకోవాలి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అవన్నీ మీకు కనిపిస్తుంది వెబ్సైట్లో. క్లియర్గా చదువుకోండి. అలాగే ఇంకా చాలామందికి ఏమని ఉంటుందంటే డౌట్స్, అత్తవారింటి కాడ నుంచి అప్లై చేయాలా, అమ్మవారింటి కాడ నుంచి అప్లై చేయాలని చాలామందికి ఉంటుంది కదా. సో ఇది మెయిన్గా అంగన్వాడీ టీచర్స్ అని అంటే ముఖ్యంగా కోడళ్ళు ఎవరైతే ఏంటి అత్తవారింటి కాడ ఉండే కోడళ్ళకి మాత్రమే దీన్ని ఈ జాబ్ అయితే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తారు. ఎందుకనంటే సో ఫర్ సపోజ్ మనది రామ్నగర్ ఉందనుకోండి, రామ్నగర్ పరిధిలో ఉండే స్కూల్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో ఉండే ఏరియాల్లోనే ఉండే వాళ్ళని చూజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇది అంగన్వాడీ పిల్లలు ఉండే స్కూల్, చిన్న పిల్లలు ఉండే స్కూల్ కాబట్టి టీచర్స్, హెల్పర్స్ ఇద్దరు అందుబాటులో ఉండేలాగానే మనకు దగ్గరలో ఉండే స్కూల్ పరిధిలోనే మన ఏరియాకి 5 కిలోమీటర్స్ దూరంలో ఉండే స్కూల్నే ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి మహిళలు ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వారికే ప్రిఫరెన్స్ ఉంటుంది. అది కూడా కోడలు అత్తవారింటి కాడ ఉండే వాళ్ళకే ఈ అంగన్వాడీ జాబ్స్కి అయితే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తారు. కంపల్సరీ వాళ్ళని తీసుకుంటారు. సో మీరు మీ అత్తవారింటి కాడ ఉండే అంగన్వాడీ స్కూల్ ఎవరైతే ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని అత్తవారింటి కాడ ఉండే అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి ఒకసారి అడగండి ఎంతమంది వేకెన్సీ. మీ చుట్టుపక్కల మీ ఇల్లు అయితే ఎక్కడైతే ఉంటుందో డైరెక్ట్గా అక్కడున్న అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి అడిగి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అని చెక్ చేసుకొని, ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేశాను కదా ఎన్ని డిస్టిక్ వైజ్ ఎన్ని ఉన్నాయని, అది కాకుండా మీరు డైరెక్ట్ స్కూల్కి వెళ్ళి కలవండి. వాళ్ళు చెప్తారు. అప్లికేషన్ అయితే ఆన్లైన్లోనే చేసుకోవడం అయితే ఉంది మనకు. కానీ మీకు దగ్గరలో ఉన్న స్కూల్ ఎక్కడైతే ఉందో దానికి మనం అప్లై చేసుకుంటే ఇంకా మనకు కన్వీనియంట్గా ఉంటుంది. తెలుసుకొని అప్లై చేయండి, ఎందుకంటే ఫీజు ఏం లేదు. కానీ డైరెక్ట్ స్కూల్కి వెళ్ళి కలిస్తే మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది టీచర్సా హెల్పర్సా, మనకు దగ్గరలో ఏది ఉంది, సో ఇంకా ఏ స్కూల్ దగ్గర అవుతుందని కూడా మీరు చూసుకోవచ్చు ఈజీగా. సో మొత్తానికైతే ఇది మహిళలకైతే చాలా గొప్ప అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే
చాలామంది పీజీలు చేసి కూడా ఖాళీగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నెక్స్ట్ ఇంకా పిల్లల్ని చూసుకోవాల్సి అంటే నా ఒపీనియన్ ఏంటంటే జాబ్‌కెళ్తే పిల్లల్ని చూసుకునే ఛాన్స్ కూడా ఉండదు కదా అనుకుంటారు కదా! సో, ఇదైతే మనకు గవర్నమెంట్ జాబ్ కాబట్టి అంగన్వాడీ అనేది శాలరీ తక్కువైనా పిల్లలతోనే ఉంటుంది కాబట్టి సో, పిల్లల్ని చూసుకున్నా మనం పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళొచ్చు చిన్న పిల్లలైతే. సో, చాలామందికి చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళైతే ఎక్కడికెళ్ళాలనో అర్థం కాదు. జాబ్ విడిచిపెట్టి వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు కదా! సో, వారి కోసం కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. చిన్న పిల్లలు ఉన్నా గాని మంచిగా ఈజీగా వాళ్ళని తీసుకొని వెళ్ళి మరి స్కూల్‌లో పని చేసుకోవచ్చు ఈజీగా. సో, ఇది చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది లేడీస్‌కైతే. ఎవరైతే లేడీస్ అర్హులో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. సో, మొత్తానికైతే ఇది వాళ్ళ వీడియో. మీకు యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. యూజ్‌ఫుల్ అయితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి.